అహ్మదాబాద్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం కూలిపోయిన ఘటనలో మరో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో రాజస్థాన్ కి చెందిన ఓ డాక్టర్ కుటుంబం మొత్తం మరణించింది. రాజస్థాన్ లోని బాన్స్వారాకి చెందిన కోమి వ్యాస్ కు ప్రతీక్ జోషి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో వివాహమైంది. డాక్టర్ కోమి వ్యాస్ ఉదయ్పూర్ లో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త ప్రతీక్ జోషి గత 6 ఏళ్లుగా లండన్ లో పనిచేస్తున్నారు. వీళ్లకు 8 ఏళ్ల కూతురు మిరాయా, 5 ఏళ్ల కవల కుమారులు నకుల్, ప్రద్యుత్ ఉన్నారు. అయితే కుటుంబం మొత్తాన్ని లండన్ కి శాశ్వతంగా తీసుకురావాలన్న ప్రతీక్ ప్రయత్నాలు ఇటీవల సఫలమయ్యాయి. కొద్ది రోజుల క్రితం ప్రతీక్ భారత్ కి వచ్చి కుటుంబంతో సహా లండన్ కి వెళ్లి అక్కడ స్థిరపడేందుకు సిద్ధమయ్యాడు. దీంతో కేవలం 2 రోజుల క్రితమే భార్య కోమి పసిఫిక్ ఆసుపత్రిలో తన డాక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఈ నేపథ్యంలో అందమైన భవిష్యత్తుపై కలలలో ఎయిర్పోర్ట్ కి బయలుదేరారు. లండన్ కు వెళ్లే విమానం ఎక్కగానే తమ సీట్లలో కూర్చొని ఒక అందమైన సెల్ఫీ తీసుకున్నారు. భార్య, భర్త పక్క సీట్లలో కవల సోదరులు, సోదరి మరో సీట్లో కూర్చొని నవ్వుతూ దిగిన ఫోటోను బంధువులకు వెంటనే పంపేశారు. ఇంతలోనే విమానం ప్రమాదంలో విషాదకరమైన ముగింపును ఎదుర్కొన్నారు. ప్రమాదంలో ఎగసిన అగ్నికీలల్లో కుటుంబం మొత్తం కాలిబూడిదైంది. రెప్పపాటులో రంగుల ప్రపంచం మసిబారిపోయి నుసిగా మారింది. ఈ ఘటనపై డాక్టర్ కోమి వ్యాస్ స్నేహితులు, సన్నిహితులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.